ఇవాళ మనం వెళ్తున్నాం జేమ్స్ బాండ్ ఐలాండ్కి. కాఫీ పడితే తప్ప తెల్లవారని బతుకులు సార్ మావి. మన బోట్ వచ్చేసింది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే మనకి స్విమ్మింగ్ రాకపోయినా ఏం పర్వాలేదు, దిస్ ఈజ్ ఎ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇంత దాంట్లో కూర్చుంటే తగులుతుంది, పడుకుని వెళ్ళాలి. యాక్చువల్లీ ఈ ఐలాండ్లో 30 minutes అని చెప్పారు, బట్ ఈ రైడ్ మాత్రం ఇట్స్ వెరీ కూల్, వెరీ ఎంజాయబుల్, వెరీ రిలాక్సింగ్, చాలా బాగుంది. ఈవిడిక ఫోటోలు, రీల్స్ ఒక గోల్ కదా, అదే పనిలో ఉంది. మీకు జోహార్లు. షాపింగ్ ఎక్కడుంటే అక్కడ అతుక్కుపోయాం ఆవిడ. వావ్, ఇది కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు. చాలా బాగుంది ఈ బజార్ మాత్రం. Hi everyone, welcome back to our channel Manjula Nirupam. This is day 2 in Phuket. యా, ఇవాళ మనం వెళ్తున్నాం జేమ్స్ బాండ్ ఐలాండ్కి. Already వచ్చేసాం. రాలేదు, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం. Oh, is it okay? I thought this. అలా ఉంటుంది మన పరిస్థితి, అట్లుంటుంది మనతోని. ఎలా వెళ్తున్నాము ఏంటో కూడా తెలియట్లేదు. ఇక్కడ పుకెట్లో మెయిన్ అట్రాక్షన్స్లో ఫిఫీ ఐలాండ్, జేమ్స్ బాండ్ ఐలాండ్ ఒకటి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అనమాట. ఈ స్పీడ్ బోట్లో ఇక్కడ జేమ్స్ బాండ్ ఐలాండ్కి తీసుకెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వెనక్కి తీసుకొస్తారు. ఇక్కడ నుంచి స్పీడ్ బోట్స్ ఉంటాయి. ఇది ప్లేస్ అనమాట. ఇక్కడ రకరకాల బోటింగ్ ఇవి కంపెనీస్, క్లబ్స్ ఉంటాయి. వీళ్ళు మన దగ్గర పేర్లు అవి ఎంతమంది ఉంటే అంతమంది రిజిస్టర్ చేసుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు స్పీడ్ బోట్స్లో. అక్కడ ఉన్నాయి స్పీడ్ బోట్స్. సో మధ్యలో కొంచెం వాటర్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది ఈవినింగ్ దాకా. సో దీనికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు షార్ట్స్ అండ్ టీషర్టు, ఈ ఫ్లిప్ ఫ్లాప్స్, షూస్ లేకుండా, అండ్ దానికి తగ్గట్టుగా బీచ్ వేర్, టవల్స్ ఇలాంటివి పెట్టుకుని వెళ్తే మంచిదన్నమాట. విక్కీ కూడా రెడీగా ఉన్నాడు చూడండి. ఎస్. అండ్ ఇలా రెడీ అయ్యి వెళ్ళాలి. నాలాగా కాదు, నాలాగా కాదు. అది సో అలా ఫుల్ ఆఫ్ టూరిస్ట్, ఫారినర్స్ అంతా చాలా కలర్ఫుల్గా, చాలా బాగుందన్నమాట. ఇక్కడ రకరకాల క్లబ్స్ ఉంటాయి. ఈ చుట్టూ కనపడేవన్నీ ఈ బోటింగ్కి సంబంధించిన క్లబ్సే. హాయ్ రియాన్ష్. హాయ్ రియాన్ష్. హాయ్ చెప్పు. హాయ్. So Coconut Island, Naka Island, Lava Island, Panak Island,
Hong Island, James Bond Island, and Koh Ping Kan. సో ఇక్కడికి వెళ్ళే Tung దారిలో Talu, Panyi Island. జేమ్స్ బాండ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ చూపించుకుంటూ వెళ్తారు అనమాట. Fifi Island, రేపు వెళ్ళబోతున్నాను. ఇక్కడ చాలా సినిమాలు, పాటలు, షూటింగ్లు అన్నీ చూడొచ్చు. ఏం తాగుతున్నావు? రెడీ టు మిక్స్ కాఫీ అంటే మిక్స్ చేసుకున్నాను, తాగాను. తాగితే అస్సలు బాలేదు. కాఫీ తాగకపోతే దేశానికి ఏమైనా నష్టం ఉందా? దేశానికి నష్టం లేదు కానీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి నష్టం ఉంది. కాఫీ పడితే తప్ప తెల్లవారని బతుకులు సార్ మావి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. ఇదిగో ఇది మా రిక్కి పిచ్చి. ఇప్పుడే టిఫిన్ చేసి బయలుదేరాం, అయినా ఇక్కడ బిస్కెట్లు, చాక్లెట్లు కనుక. షీజ్ ఇషాన్వి. హాయ్ ఇషాన్వి, ఏంటి 2 కప్పుల్లో ఏం తాగుతున్నావు? అంతే. మా పెద్ద గెస్ట్. ఇప్పుడే జేమ్స్ బాండ్ ఐలాండ్కి స్పీడ్ బోట్లో రీచ్ అయ్యాము.
దీన్ని జేమ్స్ బాండ్ ఐలాండ్ అని ఎందుకు అంటారు అంటే 1974లో జేమ్స్ బాండ్ మూవీ ఇక్కడ షూట్ చేశారంట. అప్పుడే షూట్ చేశారు ఆ రోజుల్లో. సో జస్ట్ రీచ్ అయ్యాము ఇక్కడ నుంచి. సో ఇలా వెళ్తున్నాం అనమాట. వెళ్తే ఏమొస్తుందో ఏంటో. లెట్స్ సీ అండ్ ఎక్స్ప్లోర్. చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది ఫారినర్స్ ఉన్నారు అండ్ ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇవాళ. చెప్పండి గోలేంటి. ఇక్కడ అందరూ జేమ్స్ బాండ్ లాగా ఇలా నించొని ఫోటో తీసుకుంటున్నారు, నాకు కూడా కావాలి. చూసారా గొర్రెల మంద. ఒకళ్ళు స్టార్ట్ చేశారంటే జేమ్స్ బాండ్ ఐలాండ్ అనగానే గన్ లాగా పెట్టేయటం, ఫోటో దిగేయటం. నేను వెతుకుంటున్నా, నువ్వు ఎక్కడున్నావు? కెమెరామెన్ పని చేస్తున్నావు ఇక్కడ, ఎంజాయ్ చేయడం. సరే తీసుకోదా. లేదు నువ్వు చెయ్యి, ఫోటో కూడా అది అన్నీ కావాలి మళ్ళీ. ఇక్కడ ఒక రీల్స్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నెట్వర్క్ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఒకటి షాపింగ్, 2 రీల్స్. ఈ తప్ప క్రియేటింగ్ మెమరీస్ అబ్బా. ప్రపంచం రీల్స్ చుట్టూ తిరుగుతుంది. అందరూ అలానే ఉన్నారు. క్రియేటింగ్ మెమరీస్. మనం మళ్ళీ రామ్ కదా, ఇంత దూరం వచ్చినప్పుడు మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఏమంటారు? నాకు కమెంట్స్లో చెప్పండి. జేమ్స్ బాండ్ ఐలాండ్ అంటే ఇంతే. ఈ 4 రాక్స్, ఈ ఒక 300 మీటర్స్ ఉంటుంది జస్ట్ ఫొటోస్ కోసం. యా ప్లీజ్. సెకండ్ ఐలాండ్కి వచ్చాము. ఇక్కడ కయాకింగ్ అనమాట. ఇక్కడ ఒక కయాకింగ్ అంటే ఒక దాంట్లో ఇద్దరే అలౌడ్. ఈ బోట్స్లో అక్కడ లోపల కేవ్ లోపల తీసుకొస్తారు. జస్ట్ లైక్ మేము లాస్ట్ టైం వియట్నాంలో వెళ్ళాం కదా, అలానే అనుకుంటున్నాం. మరి లోపల ఎలా ఉందో తెలియదు. ఎండ మాత్రం బగబగ మండిపోతుంది. వీళ్ళందరూ అలా వెళ్ళడానికి వెయిట్ చేసేవాళ్ళు. రిక్కీ కూడా తన పార్ట్నర్తో రెడీ అయిపోయాడు. ఇద్దరిద్దరే పడతారనమాట బోట్లో. ఇవి వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోట్స్.
మన బోట్ వచ్చేసింది. Absolutely bomb. Sit down. Okay. Yes. Hello, how are you? Bagunda. Look at me. యాక్చువల్లీ లాస్ట్ టైం వెళ్ళాము, ఇదంతా ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రాదు కదా, దానికోసమే ఎక్స్పీరియన్స్ చేద్దామని మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాం. ఇలా వచ్చినప్పుడే పట్టుకోవడానికి ఏం లేదండి, అంతే. భయం వేస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ టైం మనం వెళ్ళిన దానికంటే కూడా చిన్న బోట్ ఇది. లాస్ట్ టైం మనం వెళ్ళిన దాంట్లో మన ముగ్గురము అండ్ మనతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు. అవును, ఇందులో ఇద్దరే పడతారు. అది రౌండ్ బోట్. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే మనకి స్విమ్మింగ్ రాకపోయినా ఏం పర్వాలేదు, చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు కంపల్సరీ ఉండాలి. సో ఎలాంటి ప్రమాదం అయితే లేదు. డెఫినెట్గా ఈ రోయింగ్ చేసేవాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ కస్టమర్స్ అని. ఇదిగో మా పిల్ల బ్యాచ్ బోట్ అక్కడ ఉంది. ఓ, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో మమ్మల్ని ఇప్పుడు ఈ కేవ్ లోపలికి తీసుకెళ్తారు. Oh, big waves. Wow. సో యాక్చువల్లీ వియత్నాం ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇంకొక ఎక్స్పీరియన్స్. అదే ఆ వాటర్లో వేవ్స్ లేవు యాక్చువల్లీ అప్పుడు. ఇక్కడ వెళ్ళారు. ఏమైంది? తగ్గేదిలా. ఏయ్
వాజ్ ఎ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇంత దాంట్లో కూర్చుంటే తగులుతుంది, పడుకుని వెళ్ళాలి. భలే ఉందిలే. రాక్స్ ఇవన్నీ. వావ్. ఓ, ఇది సేమ్ వన్, సేమ్ కేవ్. Same cap. ఓ, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఇంత కూల్గా మనం బోట్లో కూర్చోవచ్చు అని అనుకోలేదు. ఇందాక స్పీడ్ బోట్లో చూడాలి, మామూలుగా లేదు. ఏంటి, ఒక రేసింగ్లో ఫస్ట్ వచ్చి ఒక గుర్రం పైన హార్స్ రైడింగ్ రాని వాడిని కూర్చోబెడితే ఆడి పరిస్థితి ఎలా ఉంటుంది. అండ్ ఒక పెద్ద రోలర్ కోస్టర్లో హార్స్ రైడింగ్ రోలర్ కోస్టర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. ఎగిరెగిరి పడేసింది స్పీడ్ బోట్. నేను అదే భయం వేసి లోపల వెళ్ళిపోయాను, వీళ్ళంతా బయటనే కూర్చున్నారు. ఆ దెబ్బతో రెండోసారి మళ్ళీ లోపలికి వచ్చేసాను. బట్ క్రేజీ ఉంది. యాక్చువల్లీ ఈ ఐలాండ్లో 30 minutes అని చెప్పారు. బట్ ఈ రైడ్ మాత్రం ఇట్స్ వెరీ కూల్, వెరీ ఎంజాయబుల్, వెరీ రిలాక్సింగ్. చాలా బాగుంది. ఈవిడిక ఫోటోలు, రీల్స్, ఒక గోల్ కదా, అదే పనిలో ఉంది. మీకు జోహార్లు. అది పరిస్థితి. బట్ ద సీనరీ ఈజ్ వర్త్ అన్నమాట. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టుపక్కల అంతా కొండలు, ఐలాండ్స్. ఆవిడ మంచి క్రియేటివ్ ఫోటోలు కూడా తీసి పెట్టాడు. నేను ఎక్కడ ఉన్నాను? రైడ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఐస్ టీ ఉంటే ఐస్ టీ తాగాము. దెన్ 200 బాత్ అంట. ఒక్కొక్క పిక్ కూడా తీశారు, నేను మీకు చూపిస్తాను. ఆ పిక్స్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము నెక్స్ట్ ఐలాండ్కి. సో దిస్ ఇస్ లంచ్కి వచ్చింది థాయ్ ముస్లిం విలేజ్. ఇది సముద్రంలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. సో ఇక్కడికి లంచ్ అనమాట. లంచ్కి ప్యూర్ థాయ్ ఫుడ్ ఉంటుంది. థాయ్ బఫే ఉంటుంది. థాయ్ ఫుడ్ అంటే తెలుసు కదా, మామూలుగా ఉండదు. యాక్చువల్లీ అండమాన్ సీ ఫుడ్ అని ఉందేంటి పేరు, చూడాలి ఏముంటుందో. ముస్లిం విలేజ్ లోపల ఇలా షాపింగ్ సెంటర్ కూడా ఉంది. ఇదంతా రియల్ పర్ల్స్ అంట. అండ్ రకరకాల వస్తువులు ఉన్నాయి.
షాపింగ్ ఎక్కడుంటే అక్కడ అతుక్కుపోయాం మా ఆవిడ. అవును, ఏదైనా కొని పెడతా అంటే ఇదిగో రిక్కీకి ఐస్ క్రీమ్ కొనిపెట్టాను. రిక్కీకి ఐస్ క్రీమ్ కాదు, నాకు నీకు కూడా ఇంకో ఐస్ క్రీమ్ కొనిపెడతా. ఐస్ క్రీమ్ వద్దు. ఐస్ క్రీమ్ మాకు అక్కడ కూడా దొరుకుతాయి. ఇవి కూడా ఆయన దొరుకుతాయి అన్ని చోట్ల. సో ఇలా కేవ్ లో వెళ్తున్నాం అనమాట. కింద అంతా ఫుల్ వాటర్ ఉంది. టార్చ్ పెట్టుకుని ఫోన్ లో టార్చ్ వేసుకుని వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్. కింద స్టెప్ ఉంది. ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు. ఏంటి ఫారెస్ట్? సో ఇక్కడ ఫోటో కార్యక్రమం జరుగుతుంది. సో ఫైనలీ ఇక్కడ బీచ్ దగ్గర తీసుకొచ్చి ఆపారు. ఇదే లాస్ట్ స్టాప్. ఇది అయిపోయాక ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ వాటర్కి క్రాబ్స్ అన్ని పైకి వచ్చేసి చూడండి, చాలా ఉన్నాయి. దగ్గరికి వెళ్తుంటే ముందుకు వెళ్ళిపోతుంది, అందుకే దూరంగా తీసుకుంటున్నాను. క్రాబ్స్ వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ రాగానే ఇలా కూర్చుని ఫోటో దిగామన్నమాట. వీడియో తీస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు కదా, సునీత, ఈషు, వైషు మా నేబర్. హాయ్. సో యాక్చువల్లీ ఇక్కడ ఫోటోకి అన్నీ చాలా బాగుంది. అక్కడ ఒక ఉయ్యాల ఉంది, ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది, ఇక్కడ ఒక సిటీ, అండ్ అక్కడ కావాలంటే ఈటబుల్స్ ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఏం మార్కెట్ ఇది? ఓల్డ్ ఫుకెట్ అంట. ఏంటి ఆగిపోయారు ఇక్కడ? ఫ్రూట్సా? సో ఇక్కడ లోకల్ షాప్ చేద్దామని ఆపాం. సో ఇక్కడ లోకల్ స్ట్రీట్ షాపింగ్ బై వాక్ కదా. అవును.
అవును వాకింగ్ స్ట్రీట్కి వచ్చాము. వీళ్ళ స్లాంగ్ విని గోట్కి డ్రెస్ వేసారు అక్కడ. గోటా? ఏ గోటుకి డ్రెస్ వేసారట. mango smoothie. You want mango smoothie? Yes. Give me money. చాలా బాగుంది ఈ బజార్ మాత్రం కూల్గా. ఏముంది ఇక్కడ? ఏముంది ఇక్కడ? కోక్ ఫ్లషీ Slushy పైన అంటే ఏం చేస్తారు? ఫ్లషీ అంటే ఇట్స్ లైక్ ఐస్ బట్ ఇట్స్ నాట్ ఐస్. అన్నీ ఐస్ క్రీమ్ బట్ నాట్ ఐస్ క్రీమ్. ఐస్ బట్ నాట్ ఐస్.